హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విభిన్నమైనటువంటి విశ్వాసాలకు, సంప్రదాయాలకు పేరుగాంచిన అనేక ప్రసిద్ధ దేవాలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి దేవాలయాలలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం కూడా అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఒకటి. ఈ యొక్క ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. తిరుపతి బాలాజీ ఆలయాన్ని కలియుగ వైకుంఠంగా పిలుస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి వారిని శ్రీనివాస, బాలాజీ, గోవింద అనేటటువంటి పేర్లతో భక్తులు పిలుస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క ఆలయానికి లక్షలాది మంది భక్తులు బాలాజీని దర్శించుకోవటానికి తరలి వస్తూనే ఉంటారు. కొలిచిన వారికి కొంగు బంగారమై భక్తుల యొక్క కోరికలు తీర్చే కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్పుకోవచ్చు. తిరుపతి బాలాజీ విష్ణుమూర్తి యొక్క అవతారమని, ఆయన కలియుగంలో ఉన్నంతకాలం కలియుగం అంతం కాదు అని భక్తుల యొక్క విశ్వాసం. అయితే 7 కొండలపై వెలిసిన వెంకన్న కన్నులు ఎప్పుడూ కూడా మూసి ఉంటాయని మీరు వినే ఉంటారు. అసలు దీనికి కారణము ఏమిటి, ఎందుకు తిరుపతి బాలాజీ కళ్ళు మూసి ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తిరుపతి దేవస్థానాన్ని కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క నివాసంగా పరిగణిస్తూ ఉంటారు. ఈ యొక్క ఆలయము ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోని తిరుమలలో ఉంది. శ్రీహరి అవతారమైనటువంటి వెంకటేశ్వర స్వామి శక్తివంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి కళ్ళను ఎప్పుడు కూడా మూసి ఉంచుతారు. ఎందుకనంటే ఆయన భక్తులు వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్ళల్లోకి నేరుగా చూడలేరు. ఆయన యొక్క కళ్ళు విశ్వశక్తికి మించినవి అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ కారణంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్ళు మూసి ఉంచుతారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక గురువారం మాత్రం వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్ళు యొక్క ముసుగును మారుస్తూ ఉంటారు. ఆ సమయంలో మాత్రమే భక్తులు వెంకటేశ్వర స్వామి వారి యొక్క నేత్రాలను ఒక్క క్షణం మాత్రం చూడగలరు. వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.